రైతులకు సంబంధించి గత కొన్ని రోజులుగా వర్షాలు పడతా ఉన్నాయి. ధాన్యం తడిసింది. అది పత్తి కావచ్చు, వరి కావచ్చు, రైతులు పండించిన పంటలు మొత్తం తడిసిపోయినాయి. అయితే ప్రభుత్వం ఏం చెప్తూ వచ్చిందంటే ఎంత తడిసినా పర్వాలేదు, మేము కొంటాం, మేము కొనే శక్తి మాకున్నది, మేము కొంటాం, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరు కలిసి ఒకరి తర్వాత ఒకరు పోయి ప్రజల కాడికి, రైతుల కాడికి పోయి మేము కొంటాం, మీరు ధీమాగా ఉండండి అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చాం. ఆ భరోసా ఇచ్చి గట్టిగా 4 రోజులు అవుతలేదు. ఎమ్మటే ప్లేట్ తిప్పేసి ఇప్పుడు రైతుల పంట కొనట్లేరట. సో నాకు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు, నాకు తెలిసిన రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో వరి పంట ప్రధానంగా తడిసింది, పత్తి పంట ప్రధానంగా తడిసింది. ఈ రెండింటికి తేమ శాతం చూస్తూ ఉంటాం. సో తేమ శాతం వర్షం పడ్డాక తడిసినాక ఆటోమేటిక్ ఎక్కువ వస్తుంది. ఎండలు కొడతలేవు, అది ఎండబెట్టడానికి కూడా అవకాశం లేదు. సో ఏది ఏమైనా తడిసిన ధాన్యమే రైతుల దగ్గర ఈరోజు ఉన్నది. సో దాదాపుగా మెజారిటీ రైతులకు, ఎవరైతే కోల్డ్ స్టోరేజ్ నుండి పెద్ద పెద్ద వ్యవస్థ ఉన్నదో ఆ పెద్ద రైతులందరికీ కొంచెం పర్వాలేకుండా వచ్చాయని సన్న చిన్నకారు రైతులందరికీ ఇదే సమస్య కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే బలిసినోనికి బారా కుర్వాది, పేదోనికి పంగనామాలు పెట్టాలని చెప్పేసి అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సర్కారు రైతుల పంట కొనే ఉద్దేశం లేక రైతుల పంట కొనకుండా తేమ శాతం పేరుతో కొర్రీలు పెడతా ఉంది. తేమ శాతం పేరుతో రైతుల్ని ఇబ్బందులు పెడతా ఉంది. ఈ రాష్ట్రంలో రైతులని ఈ అంశంలో ఇబ్బంది పెట్టలేని చెప్పడానికి లేకుండా ప్రతి దాంట్లో రైతులను కోసపెడుతూ వస్తా ఉంది గత 23 నెలలుగా. అది రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఈ రాష్ట్రంలో రైతుల్ని ఈ కాంగ్రెస్ సర్కారు బాధ పెట్టిన అంశం అంటూ ఒక్కటి లేదు. ఆఖరికి ఈ రాష్ట్రంలో యూరియా బస్తాలు లేక యూరియా కట్టల కోసం రైతులు కొట్టుకొని వచ్చారు. రోజుల తర్వాత ఎదురు చూసారు. అన్ని కష్టాలు తట్టుకొని 4 మెతుకులు పండిస్తే ఆ 4 మెతుకులు కూడా కొనే శక్తి లేక ఇలా కాంగ్రెస్ సర్కార్ రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంది, గోస పెడతా ఉంది. ఇది మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అందుకే ఇదే టైటిల్ తీసుకున్నా. ఇక టైటిల్ అదే అనమాట, రైతుల పంట కొనలేరు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ కొంటారు అనేది నాకైతే నమ్మకం కొరతలేదు. మీకేమైనా నమ్మకం ఉంటే మీరు చెప్పొచ్చు. సో ఈ వార్తని ఇలా ప్రధానంగా ప్రింట్ చేస్తా ఉంది వచ్చేసి మన నమస్తే తెలంగాణ పత్రిక రాసుకొస్తా ఉంది. కొనుగోళ్లకు కొర్రీలు పెడతారు, క్వింటాళ్లపై కిరికిరి పెడతారు, ఎకరానికి 7 క్వింటాల పత్తే కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మెలికబెట్టిందట. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పత్తి పండించే రైతులకు ఐడియా ఉంటుంది. నల్ల రేగలు అయితే మినిమం 10 క్వింటాలు, మినిమం అది ఏట్ల పడి తెచ్చినా 10 క్వింటాలు వస్తుంది. ఎందుకంటే నాకు భూమి ఉన్నది కాబట్టి చెప్తా ఉన్నాను. కొంచెం సౌడ్ నెలలు, ఎర్ర నెలలు అది 7, 8 ఆ రేంజ్లో కొంచెం వీళ్ళు ఏదైతే లిమిట్ ఉంటారో అంతవరకు ఓకే. ఏదో అదే రకంగా ఈ రాష్ట్రంలో రైతులు కొంచెం నీళ్లు పెడతా ఉంటారు. పత్తి పంటకు నీళ్లు పెట్టినప్పుడు 12, 13, 14, 15 కూడా వస్తూ ఉంటుంది. ఇక నల్ల రేగలు ఇంకెక్కువ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు 7 క్వింటాల కోసం అని కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడతాను. అంటే 7 క్వింటాల కంటే పైన పండిన పత్తి కొనడానికి ఆప్షన్ లేదు. ఇంకా 7 క్వింటాల కంటే పైన పండినోడు వాడు దళారికి అమ్ముకోవాలి. అసలు ఇది ఏ రకమైన కొనుగోలు సెంటర్లు, ఎట్లా రైతులు ఇబ్బంది పెడతారన్నది మనం ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ 12 క్వింటాలు కొనాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎందుకంటే 12 క్వింటాలు యావరేజ్ వస్తూ ఉంటుంది. సో యావరేజ్ 12, 10 ఉంటుంది. మరి వాళ్ళు 12 క్వింటాలు కొనాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక తేమ శాతంపై ఇబ్బంది పెడితే సహించమంటారు. కాంగ్రెస్ సర్కారు ఆంక్షలపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పలు జిల్లాల్లో నిరసనలు, రాస్తారోకటి చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో పెట్టారు. పత్తి కొనుగోలు చేపట్టడం నిరసిస్తూ సోమవారం చేపట్టకపోవడాన్ని మహబూబ్ నగర్ జిల్లా అప్పాయిపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై పత్తిలోని ట్రాక్టర్ను నిలిపి రాస్తారోకలు చేస్తున్న రైతాంగం. ఎందుకు రైతులు రోడ్డు మీదకి వస్తారంటే ఇలా తేమ శాతం పేరుతోని ప్రధానంగా కొర్రీలు పెడుతున్నారు. అదే రకంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టదలుచుకున్నది. వీళ్ళు తేమ శాతం పక్కన పెడితే కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఎందుకు గొంతలేరు అంటే ఇప్పుడు వర్షం పడ్డది. నేను నిన్నమాట చెప్పిన, వర్షం పడగానే ఏమంటే కొనుగోలు ఆపేస్తారని. కొనుగోలు మొదలెట్టి 2 రోజులు అయిందో కాలో ఏమంటే వర్షాలు పడ్డాయి, మళ్ళా కొర్రీలు పెడతారు, తేమ శాతం పేరుతో మళ్ళీ బంద్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ తేమ శాతం అనే పాయింట్ వాళ్ళు రాయలే, కానీ అది కూడా నడుస్తున్నది. ఇది దానికి సంబంధించి తేమ సాకుతో పత్తి కొనడం లేదు, కలెక్టర్ కాళ్లపై పడిన రైతులు. మరిగూడ మండలం
ఎరగండ్లపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రో కాటన్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సందర్శించారు. రైతు వీరవాళ్ళ కృష్ణయ్య తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో పత్తి కొనుగోలు చేయడం లేదని న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు. దీంతో కలెక్టర్ వెంటనే మిల్లు యాజమాన్యాన్ని పిలిచి రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇది ప్రజెంట్ గ్రౌండ్ లో జరుగుతున్నది. మన కలెక్టర్ గారు ఇది మన నల్గొండ జిల్లా మా మునుగోడు కాన్స్టిట్యున్సీనే. మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకు ఏది ఆమె మీద సోకు లేదు, ప్రజల మీద అసలుకే సోకు లేదు. మంత్రి పదవి తప్ప ఆయనకి ఏది అవసరం లేదు, ఏది పట్టదు ఆయనకు. ఆయన జీతాలు ఆయన వ్యవసాయం చేసినా లేదా నాకు తెలియదు. అయితే ఇప్పుడు రైతులు తేమ శాతం పేరుతో ఇబ్బంది పెడితే అధికారుల కాళ్ళపైన పడాలనా? చెప్పురు, మరి అందరి కాళ్ళపైన పడతాం. తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెడతాం, మీరు కాళ్ళపైన పడితే వదిలేస్తాం, మరి పన్నన పడతాం అట్లన్నా. ఎందుకంటే ఒక రైతు ఆవేదన, ఒక రైతు గోస ఈ రాష్ట్ర సర్కార్కి అర్థం కావట్లే. అధికారులు కూడా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే ఉన్నది. ఎందుకు ఈ రాష్ట్రంలో వర్షాలు పడే కంటే ముందు ఈ సర్కారు కొనే ప్రయత్నం చేయలే? అంటే రైతులను ఆగం చేసేది కాంగ్రెస్ వాడే, ఆగమైనాక బాధపడుతూ ఉంటే చూసి నవ్వేటోడు కాంగ్రెస్ వాడే, మళ్ళా నష్టపరిహారం ఇస్తానని చెప్పే సన్నాసి కాంగ్రెస్ వాడే. ఈ రకంగా రాష్ట్రంలో ప్రజలందరినీ రైతులందరినీ ఇబ్బంది పెట్టే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సర్కారు ముందరకు పోతా ఉంది. సో ప్రధానంగా పత్తి రైతులు, అదే రకంగా ఈ వరి పంట పండించే రైతాంగం అయితే అసలు ఇక రాత్రి రంబాన పెడతా ఉన్నది. మీరు ఎట్లా పత్రం చూస్తాం అంటారుగా. సో ఆ స్టైల్లో కూడా సాగుతున్నది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. ఇంకా ఇది తడిసిన ధాన్యం కొనాల్సిందే, దిగుబడులు రాక నష్టపోయినాం, వర్షాలతో బాగా దెబ్బతిన్నాం, తరుగు పేరిట నరకం చూపిస్తున్నారు, సర్కారుపై రైతన్న ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వడ్లు కొనాలని పలు జిల్లాల్లో ఆందోళన చేస్తున్నారు, రోడ్డెక్కి నిరసనలు చేస్తారు. తడిసిన వడ్లను కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం వివేకానంద చౌరస్తాలో ధర్నా చేస్తూ రైతులు. ఇప్పుడు వీళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అవుతారు. ఇప్పుడు సడన్ గా నాకు అదే చిత్రం అవుతుంది. వీళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళు ఓడు రైతులు ఎడిలా. నమస్తే తెలంగాణ రాసింది. ఇప్పుడు వాళ్ళు అత్తుకోరు నా కొడుకులు ఉంటారు కాంగ్రెస్ కి జోకుడుగా. వాళ్ళు ఏం చెప్తారు అనుకుంటారు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, అందుకే రాసుకొస్తారు. రైతుల బాధలు ఆ కొడుకులకు కనపడు, కమిషన్లు కకృతి వాడి ఎంగిలి మెతుకు తినే బతుకులే కనిపిస్తాయి. మరి రైతుల బాధ పట్టించుకునే మానవుడు ఉండా? తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి మీరేమైనా ఒరగాలి ఉందా? ఇప్పుడు గతంలో 1,50,00,000 టన్నుల వరిధాన్యం బంజేది మేము కొంతమంది చెప్పారు, అది 70కి దించరు, 70 లక్షలకు దించరు. ఆ సగమన్న కొంతరా దేవుడు అంటే అది కూడా కొంతలేరు. అంటే మా వల్ల కాదు, మేము దద్దమ్మలము, మీ సపరేట్ దళాలకు అమ్ముకోరి అని చెప్పగానే చెప్తున్నారు. ఇక నోరుతో చెప్తలేదు, అంతే చేతులతో చూపిస్తారు. సో నేనేమంటానా, రైతులు దయచేసి కుదిరితే దళాలకు అమ్ముకునే ప్రయత్నం చేసుకొని ఈ సన్నాసులు కొనరని నేను అనుకుంటాను. ఆ వచ్చిన పంట కూడా మొలకలెత్తినాక మీరు చూసి ఆగం కావద్దని కోరుకుంటాను. అది వచ్చింది, ఈ సన్నాసులు కొనరు, మీరు ఆరబెడతారు, 4 రోజులైతే మొలకలు వస్తాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి, నిన్న కూడా పడ్డది. సో ఈ వర్షాల వల్ల రాష్ట్రం మొత్తంలో పంట నష్టపోతా ఉన్నారు. ఈ సన్నాసులు నమ్ముకొని అంటారుగా గాలి దీపం పెట్టినట్టే ఉన్నది వ్యవస్థ. సో వచ్చిన 4 రూపాయలైనా సరే అమ్ముకొని బతికి నిమ్మలంగా ఉండే ప్రయత్నం చేసి ఇక వీళ్ళు బోనస్ ఇస్తారు, ఇంకా బొంగు పోషాన వీకిస్తారని మీరు నమ్మితే ఉన్నదాగమయ్యే కాడికి వస్తుంది రోజు రోజుకి. ఇన్ని రోజులు అరే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయరని దండం పెట్టిరు రైతులు, శతకాలే సన్నాసులకు. తీర వర్షాలైనాక ఓపెన్ చేసుడు, వర్షం పడతాను మేము కొనం, మేము పతివతలం, మా అంత మంచోలే లేరు. ఈ రకమైన కలరింగ్ ఇస్తారు వీళ్ళు. 6వ తారీఖు నుంచి పత్తి కొనుగోలు బంద్ చేయబోతున్నారట. రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లు అల్టిమేటం ఇచ్చినాయి. సమస్యల పరిష్కారంపై చొరవ చూపని రాష్ట్రం. రేవంత్ సర్కారు తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏం ఆగ్రహం అంటారు వాళ్ళు, మేము బంద్ చేస్తామంటారు 6వ తారీఖు నాడు, మా డిమాండ్లు పరిష్కరిస్తలేరు. సో ఈరోజు 4, రేపు వాకేళ్ళ నుంచి బంద్. కాటన్ మిల్లులతో మాట్లాడినాము, మేము పొడుతా అన్నాము, మేము ఉద్ధరిస్తామని చెప్తారు. ఏది మరి ఉద్ధరించేది? వాళ్ళు మేము ఒప్పుకోమంటారు, మేము బంద్ చేసుకుంటాం, మాకు వర్కౌట్ అవుతుంది అంటారు. ఈ ఏమన్నా నడిచేదేనా? ఈ ముందర పడేదేనా? రైతులు ఇట్లనే కోసబెట్టి ఇట్లనే వాళ్ళ శాపనార్థాలు తగిలించుకొని ఇంకిత నాశనం కావాలని ఏమన్నా కోరుకుంటారా? నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా, ఇగో రైతు నేర్పించినోడు బాగుపడు, రైతు కళ్ళలో నీళ్ళు చూసినోడు నాశనం అయిపోతాడు. అది ఎప్పటికైనా వాడు నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకోడైనా కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ సర్కారు
4 రోజులు చల్లగా బతకంటే రైతుల కళ్ళలో నీళ్ళు చూడొద్దని కోరుతాను. లేదు మాకు దశమూరు మీద కూర్చుని రైతులు నేర్పిస్తాం, రైతుల్ని గోస పెడతాం, రైతు బంధు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, యూరియా బస్తాలు ఇవ్వకుండా, ఆఖరికి పత్తి కూడా కొనకుండా రైతులను బాధ పెడతాను. అంతకంతకు నాశనం అయిపోతారు. రైతు చేసిన రాజ్యం బాగుపడే చరిత్ర లేదు. కాబట్టి మీ నాశనాన్ని మీరే చేతులారా కోరుకున్నట్టు లెక్క. మీ స్థితికి మీరే మంట పెట్టుకుంటారు. ఇక చెప్తే అయినపోతే మీ సాగు మీరే తెస్తారు. సో రైతులైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడతా ఉన్న విషయాన్ని మనం గమనించాలి.